ఎవరైనా కొండ ఎక్కలేని వాళ్ళు ఇలా ముసలి వాళ్ళు ఉంటే ఇలా భుజాల పైన కట్టెల బండి మీద మోసుకొని వెళ్తారు, కాకపోతే డబ్బులు తీసుకుంటారు. ఆ స్వాములు ఎంత తెలివైన వాళ్ళంటే ఈ కొండంతా నాకే తెలుసు అని అన్నారు. సరేలే అని చెప్పేసి మనం నమ్మేసి వాళ్ళు వెళ్ళి అడ్డదామని వెళ్ళా. పెద్ద గురుస్వాములు కదా, వాళ్ళకి తెలుసుంటది అని అనుకొని వాళ్ళని నమ్ముకొని పెద్ద పాదం మాదిరిగా చెట్టల్లో పుట్టల్లో నడుచుకుంటూ వెళ్ళాము. సడన్ గా అక్కడికి వెళ్ళగానే మాకు హఠాత్తుగా ఏనుగుల సౌండ్లు అయితే వినపడ్డాయి. అంతే మా స్వాములు మేము ఒకసారిగా ఆగిపోయాము. ఏంది స్వామి మీకు దావ తెలుసు కదా అని మిమ్మల్ని నమ్ముకొని వస్తే ఇలా అడ్డదావులో పిలుచుకొని వచ్చి ఇలా ఏనుగు శబ్దాలతో మా కన్య స్వాములు భయపెడుతున్నారు అని అడిగితే మాకేమి తెలుసు, అక్కడ దోవ కనపడింది, ఆ దోవలో వెళ్తే భిన్నా వెళ్తామని చెప్పి మేము వచ్చాము అని భయపెట్టారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా ఎవరినంటే ఎవరిని నమ్ముకొని అడ్డదావులలో వెళ్ళొద్దండి, అందరూ వెళ్లే దావులోనే వెళ్ళండి. ఇంక సరే అని చెప్పి మేము ఇలా రిటర్న్ వచ్చి వెళ్లే దావులోనే వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం నేను అయ్యప్ప స్వామి కొండని చూడడం. నాకైతే ఆ 18 మెట్లు చేత్తో తాకేటప్పుడు కళ్ళల్లో నీళ్లు గారాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్వామివారి దర్శనం అయితే క్షేమంగా జరిగింది. అలా దర్శనం అయిందో అవ్వలేదో, వర్షం అయితే భారీగా పడింది. ఇంకా ఎలాగోలా ఇరుముడి చెల్లించుకొని కిందికి అయితే వచ్చేసాం. రైల్వే స్టేషన్కి వెళ్ళాక మా జర్నీ ఎలా సాగిందో నెక్స్ట్ పార్ట్లో పెడతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.